రోజు శ్రీనివాస్ గౌడ్ చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. 43 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలకు అడుగు వచ్చింది. చాలా మంది ఎక్కువ వయసు అనుకున్నారు, కానీ అంత చిన్న వయసులో చనిపోవడం అనేటువంటిది చాలా బాధేసింది. అయితే ఒక 3 సంవత్సరాల నుంచే పరిచయం నాకు కలుగీత కార్మిక సంఘానికి. చాలా తక్కువ రోజులలోనే రాష్ట్రం మొత్తం పరిచయం అయినటువంటి గొప్ప వ్యక్తి. ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ మీద మేము ప్రోత్సహిస్తాం. ఈయన సోషల్ మీడియా పట్ల బాగా ఇంట్రెస్ట్ ఉన్నారు. ఫొటోస్ ఎట్లా డిజైన్ చేయాలి, వీడియోస్ ఎట్లా చేయాలని చెప్పగానే మిగతా 20 మందిని పిలిస్తే అందులో ఈయన ఒకడు. చాలా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంటే బాగా వెంటనే క్యాచ్ చేసి ఎమ్మటే వీడియోని తయారు చేసినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే శ్రీనివాస్ గౌడ్. అంత నాలెడ్జ్ ఉంది ఈయనకి, ఎక్కడి నుంచి వచ్చింది ఇదని చెప్పి అనుకున్నాం. అట్లాంటి వ్యక్తిని ఈ రోజు స్మరించుకుంటున్నాం. చాలా మంది బంధువుల వరకే వస్తారు, కానీ మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో బంధువులం కాదు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది బంధువులు కావచ్చు, కానీ బంధువులతో పాటు మేము బంధువులు కానటువంటి వాళ్ళు చాలా మంది వచ్చినాం. ఎందుకు వచ్చినాం మేము అంటే, ఈయన ఎవరైనా తన కుటుంబం కోసం పని చేసుకుంటారు. తన పిల్లలు, తన కుటుంబము, తన ఇల్లు, తన సొంతం అనేటువంటిది మాత్రమే చూసుకుంటారు. ఇంకో కొంతమంది తన కుటుంబంతో పాటు అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి కొంతమంది చూసుకుంటారు. కానీ మొత్తంలో చూసినప్పుడు ఎక్కువ మంది కుటుంబం గురించి చూసుకునే వాళ్ళే. చాలా కుటుంబంతో పాటు సమాజం కూడా బాగుండాలనుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. ఆ తక్కువ మందిలో ఉన్నటువంటి వాడు ఎవరు అంటే శ్రీనివాస్ గారు. అందుకోసమే మేమందరం వచ్చినాం, బంధువులు కాకుండా వచ్చినాం. అంటే సమాజం కూడా బాగుండాలి, గీతా కార్మికులు కూడా బాగుండాలి అని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి కాబట్టి మేము బంధువులు కాకుండా ఈ రోజు రావడం జరిగింది. తర్వాత ఆయన చూసినప్పుడు చాలా మంది అనుకునేది, ఇప్పుడు మన వెంకటేశ్వర్లు చెప్పిండు మీటింగ్లకు వచ్చేది చాలా. అట్లాంటి వ్యక్తి కోల్పోవడం అనేటువంటిది చాలా బాధాకరం. ఆ రోజు చనిపోయిన రోజు కూడా నేను వచ్చా, వాళ్ళ కుటుంబాన్ని చూడడం జరిగింది. పిల్లలకు సంబంధించి కానీ తల్లి, 3 పిల్లలు. మరి ఈ రోజు భార్య భర్తలుండి అంతకుముందు ఒక్కరు పని చేస్తేనే కుటుంబం సాదుకునేటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భార్య భర్తలు ఇద్దరు పని చేస్తేనే కుటుంబాన్ని పోషించుకోవడం కష్టం. వాళ్ళని చదివేయడం కానీ, వాళ్ళకి చేపడం కానీ, పెద్ద చేయడం కానీ, పెళ్లి చేయడం కానీ, ఇవన్నీ కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. చాలా కష్టమవుతుంది కుటుంబాన్ని పోషించుకోవడం. కానీ మరి ఈ తల్లి చిన్నపిల్ల ఉంది, 2 అమ్మాయిలు, 3 ఆడవాళ్లే. అంటే 3కి పెట్టుబడి పెట్టి ఇప్పటి నుంచి పెంచాల్సినటువంటి పరిస్థితి, చదివించాలి, వాళ్ళని పెళ్లిళ్ళు చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఆ తల్లికి ఎంత కష్టం అవుతుంది, ఎట్లా అనేటువంటిది ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళం అనుకోని, రాష్ట్ర కమిటీలో కూడా అనుకొని మనం ఏదో కొంత సహాయం చేస్తే బాగుంటది. ఈ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా లక్షాధికారులు, కోటీశ్వర్లు ఎవరు లేరు. ఎక్కువ చేసేటువంటి వాళ్ళు అంతో ఎంతో సొంతంగా శ్రీనివాస్ లాగా పనిచేసుకుంటూ సంఘంలో పనిచేసేటువంటి వాళ్ళే. మరి అట్లాంటి వాళ్ళని మరి చూస్తేనేమో కుటుంబం పెద్దది, అంటే ఇబ్బంది పెద్దది. కానీ మనం చాలా సంఖ్య ఎక్కువ మంది ఉండొచ్చు, కానీ ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇబ్బంది కలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకోసం ఏం చేద్దామని ఆలోచన చేసి మనం శ్రీనివాస్ గౌడ్ కుటుంబం మన కోసం పనిచేసినటువంటి ఆయన, వాళ్ళ కుటుంబం ఇబ్బందుల పాలుంది, వాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి పరిస్థితుల్లో ఆయన చనిపోయిండు. పెంచాల్సినటువంటి వాడే చనిపోతే ఇప్పుడు తల్లి బాధను ఎవరు అర్థం చేసుకోవాలి, ఆ పిల్లల్ని ఎవరు పోషించాలి, వాళ్ళు కూడా ప్రకటించారు. మేము ఆ జిల్లా నుంచే మేము కూడా కలెక్ట్ చేస్తాం అని చెప్పి ఒక 50,000 రూపాయలు ప్రకటించి ఇచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే గోపి చెప్పాడు కదా, ఆయన పట్టు రైతు గ్రూప్ లో ఉండడం వల్ల మనం చేసేటువంటి కృషిని ఆ గ్రూప్ లో పెడితే మరి కలుగీత సంఘం వాళ్ళు చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయొద్దు అని చెప్పి వాళ్ళు కూడా తలా 1,000 రూపాయలు వేసుకొని చాలా తక్కువ టైంలోనే వాళ్ళు కూడా 60,000 రూపాయలు చేయడం అనేటువంటిది చాలా సంతోషకరం. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లా ఎంతో మంది స్ఫూర్తిని పొంది ఇంకా మేము సహాయం చేస్తామని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. ఇంకా సహాయం చేస్తామని చెప్పి అన్నారు. ఈ గ్రూపులకు సంబంధించినటువంటి ఇతర దేశ NRI లో ఉన్నటువంటి వాళ్ళు కూడా
2 కుటుంబాలు వచ్చి ఆర్థిక సహకారం కూడా చేశారు. వారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే పిల్లల చదువులు కదా ఎంతో కొంత ఆర్థికంగా ఇవ్వగలుగుతాం. పిల్లల చదువులకు ఎట్లా అని చెప్పంటే కౌండిన్యా నార్త్ అసోసియేషన్ వాళ్ళు శ్రీనివాస్ గౌడ్ అని అమెరికాలో ఉంటాడు. వీళ్ళకి సంబంధించినటువంటిది పెట్టగానే ఆ పిల్లలకి జనరల్ వాళ్ళు చనిపోయిన కుటుంబానికి ఒక 20,000 రూపాయలు సహాయం చేస్తారు. ఆయన మొన్న ఫోన్ చేశాడు, మరి మేము కుటుంబానికంటే ఒక 20,000 సహాయం చేయగలుగుతాం, ఏం చేస్తే బాగుంటది అని వాళ్ళు అడిగారు. అంటే సహాయం అంటే మేము అంత ఎంతో మా చేతనైనంత చేస్తున్నాం, కానీ వాళ్ళ పిల్లల చదువు భవిష్యత్తు అది కనుక చదువుకుంటే ఉద్యోగాలు చేస్తే ఇట్లాంటి ఎంతో మందికి వాళ్ళు సహాయం చేయగలుగుతారు. కాబట్టి మీరు ఇచ్చే సహాయం ఈ సహాయం వద్దు, చదువు సహాయం చేయాలని చెప్పడం జరిగింది. వాళ్ళు చదువు బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పి వాళ్ళ కాలేజీ స్కూల్ కి సంబంధించిన వివరాలు పంపితే ఫీజు అవన్నీ కూడా మేమే పంపుతామని చెప్పారు. వారికి కూడా మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అసలు సొంత ఇల్లు లేదు, ఇల్లు లేనటువంటి వాళ్ళు మరి సొంత ఇల్లు లేదు కాబట్టి ఉండనివ్వరు, కిరాయితో ఉంటే అందుకోసం బయట రోడ్డు మీద ఒక రేకుల పాకలో ఉంటున్నారని చెప్పి మనం ఒక ఫోటో తీసి మనం పెట్టడం వల్ల అందరికి కూడా చేరింది. అందరూ ఆలోచన చేసింది, అరే ఇల్లు లేదా అని చెప్పి ఆలోచన చేసింది. ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాతనే మా అక్కయ్య కూతురు అల్లుడు అమెరికాలో ఉంటారు, వాళ్ళు కూడా ఫోన్ చేసి మీరు ఇట్లా ఫోటో పెట్టాను కదా మేము కూడా సహాయం చేస్తామని చెప్పి ఆ సహాయం కిరాయి ఏదైతుందో 1 సంవత్సరం పాటు మేము కిరాయి కూడా మేమే పే చేస్తామని చెప్పారు. వారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్లా అనేక మంది సహాయం తీసుకొని ఈ కుటుంబాన్ని మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గ్రూప్ లో పెట్టినప్పుడు గీతా కార్మికులు వీటితో పాటు మనము అందరూ కూడా సహకారం చేశారు. ఈ ఫోటో చూసి పాలకుర్తి జనగాం దగ్గర పాలకుర్తి కల్లుగీత కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన కూతురు భువన ఉండి అరే పాపలు చిన్నగా ఉన్నారు ఏంది డాడీ అని అడిగితే ఇట్లా వాళ్ళ నాన్న చనిపోయింది అని చెప్పి అన్నదట. అంటే ఆయన చెప్తే మరి ఏంది మెసేజ్ అంటే తలా ఇంత ఇస్తున్నారమ్మా 500-1000 రూపాయలు మనం కూడా ఇద్దామంటే ఆమె రూపాయి దాచుకున్నటువంటి డబ్బులు 3,000 రూపాయలు గల్లా పలగలగొట్టి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. 3,000 రూపాయలు అంటే చిన్న గిడ్డీ బ్యాంక్ లో తీసుకున్నటువంటి డబ్బుల్ని 3,000 రూపాయలు ఇచ్చారు. అట్లా చిన్న పిల్లలు సైతం ఈ కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేయాలనేటువంటి ఆలోచనతోటి చేస్తున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు, మనం సహాయం చేయొచ్చు, తర్వాత వాళ్ళ చదువులకి సహాయం చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఆ పిల్లలకి ఈ 3 ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి సహాయం చేస్తాం కానీ మీ నాన్నని అయితే తీసుకురాలేవు. ఆయన లేని పాత్రని కల్లుగీత కార్మిక సంఘం పోషిస్తుంది చెప్పదలుచుకున్నా. ఎందుకంటే కల్లుగీత కార్మిక సంఘం అనేది ఒక కుటుంబం, రాష్ట్రం మొత్తం కల్లుగీత కార్మికుల యొక్క జీవన విధానం కోసం, వాళ్ళ యొక్క బతుకు భవిష్యత్తు కోసం పనిచేసేటువంటి సంఘం. అందుకోసం ఈ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరి కోసం సంఘం పనిచేస్తుంది. ఆ సంఘంలో పనిచేసేటువంటి నాయకులకు గినక ఏదన్నా సమస్య వస్తే కల్లుగీత కార్మిక సంఘం అండగా ఉంటది అని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే కుటుంబాన్ని పోషిద్దాం, వాళ్ళ కుటుంబాన్ని కూడా మనం ఆదుకున్నాం అని చెప్పి తెలియజేస్తూ మీ తండ్రి యొక్క ప్రేమని మీ అందరం కూడా చూపిస్తాం, మీకు అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ